Please subscribe Telugu 7 Media. మా కంపెనీకి బాలకృష్ణ గారు బ్రాండ్ అంబాసిడర్గా రావటం అనేది మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆయన ఎంత కష్టపడి వర్క్ చేస్తారో అదేవిధంగా మేము అదే కష్టపడి మేము ప్రాజెక్ట్ని కూడా 1 year బిఫోరే మేము కంప్లీట్ చేస్తాం ఫస్ట్ టవర్స్. ఇప్పుడు దీంతో అంటే మా ప్రాజెక్ట్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వెరీ యూనిక్ కాన్సెప్ట్తో మేము డిజైన్స్ చేస్తాము. అలాగే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెరీ ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయి. అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒక్కొక్క ల్యాండ్ సెలెక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్. అటువంటి ల్యాండ్ సెలెక్షన్స్ మీరు మా ప్రాజెక్ట్స్ అన్నీ మీరు చూస్తారు. ప్రతి ప్రాజెక్టు కూడా ఎఫర్డబుల్ ప్రైస్తో వెరీ లగ్జరీ ఎమ్యూనిటీస్తో మేము డెలివర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్లేస్ లేదు, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కోర్ట్ లేదు, స్విమ్మింగ్ చేద్దామంటే పూల్ లేదు, ఫ్రెండ్స్ కూడా లేరు. చూడు, గ్రౌండ్ లో ఆడుకునే ఏజ్ లో గ్యాడ్జెట్స్ తో ఆడుకుంటున్నాడు. మన అపార్ట్మెంట్ లో మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంటుంటే ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్విత. World class living standards and 360 degree of lifestyle experience. It's not just about building homes. At Anvita, it's about building happiness. కిచెన్లో నేనుంటే ఈగ కూడా ప్లేస్ ఉండదు, అంత చిన్నది. నో రూమ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. బెడ్రూమే నా బోర్డ్ రూమ్ అయింది. పేరుకే 3 bedroom అయినా ఇరుకైపోయింది. ఇక్కడ ప్రాబ్లము ఫ్లోర్ ప్లాన్. మంచి ఫ్లోర్ ప్లాన్ ఉంటుంటే ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్విత. World class living standards and 360 degree of lifestyle experience. It's not just about building homes. At Anvita, it's about building happiness. It's a family-oriented company. My brothers are here. Nagabhushan, come on to the stage. Srikanth, you also. And Vijay, where is Vijay? He is also has become one more family member for me.
Achitrao Bapana, and Vijay also became one more Bapana now. And my extended family, one more. Come, Murli, come here. Our motive is building happiness, and you guys are happy. So we collaborated with one more happy. See, I am Achitrao Bapana. I am a civil engineer. After my graduation, I worked with Larsen & Toubro for 10 years. Then after that, I moved to Dubai. అక్కడికి వెళ్ళాను, అక్కడ ఉద్యోగం చేసుకుందామని వెళ్ళాను. అక్కడ బిజినెస్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ ఇన్ దుబాయ్ యాజ్ ఏ కాంట్రాక్టర్. అక్కడ ఒక 15 years ఫుల్ టైం పనిచేసినాం. దాని తర్వాత ఇండియా వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్గా పనిచేశాను. దాని తర్వాత అనిపించింది, మనం ఎంతమందికి కాంట్రాక్టర్గా పనిచేసి ఇన్ని పనులు చేస్తున్నాము, వై కాంట్ వీ డూ ఇట్. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ డేస్ ఇన్ హైదరాబాద్. చాలామంది ఇల్లు కడతామంటారు, అవి నాకు ఇల్లులాగా అనిపించట్లేదు. సో వీ థాట్ వై కాంట్ వీ డూ ప్రాపర్టీ డెవలప్మెంట్ విచ్ ఈజ్ ఎఫర్డబుల్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఐ మీన్ ఎఫర్డబుల్ లగ్జరీ ఇవ్వచ్చు అని చెప్పని. దెన్ వీ స్టార్ట్ వర్కింగ్. అవన్నీ చేసిన తర్వాత దెన్ వీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ ది బ్రాండ్ అండ్ వీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్. సో దెన్ ఆ టైంలో మేము మాకు ఎవరు సూట్ అవుతారు, మేము ఎవరు రిక్వెస్ట్ చేయొచ్చు అనుకుంటే మా ఏరియా నుంచి ఉన్న మాకు అనుబంధం ఉన్న బాలకృష్ణ గారిని అడగడం జరిగింది. ఆయన చాలా గ్రేస్ఫుల్గా మాకు రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేశారు. అది చాలా అదృష్టమైన విషయం మాకు నిజంగా. ఎందుకంటే అలాంటి లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి అంత డిసిప్లిన్ ఉన్న మనిషి మా కోసం యాక్సెప్ట్ చేసి మా ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేస్తానని చెప్పి ఒప్పుకుని ఈ యాడ్ ఫిల్మ్ చేసి మమ్మల్ని ధైర్యంగా ముందుకెళ్ళమని చెప్పని మమ్మల్ని ట్రస్ట్ చేసి ముందుకు నడిపించినందుకు చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యాం మేము. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బాలకృష్ణ సార్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బాలకృష్ణ సర్స్ టీమ్, బాలకృష్ణ సర్స్ younger daughter who has been instrumental in making this happen, and director Anand sir and Shreyas Media also, who did all this hard work behind these ad films, and Srinivas, I don't know where is Srinivas, you are Swati, right? Yeah, నువ్వు చాలా కష్టపడ్డావు నాన్న ఈ సినిమా ఈ యాడ్ ఫిల్మ్ ఈ రకంగా రావడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ద కాన్సెప్ట్, ఆనంద్ సార్, యువర్ కాన్సెప్ట్ ఈస్ గ్రేట్, యూ హవ్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. బాలకృష్ణ సార్ అంటే ఇట్స్ 5 years 5 decades లెగసీ. ఫ్యామిలీ ఏమో 1 centuries లెగసీ. మేము ఓన్లీ ఈ లాస్ట్ 15-20 years నుంచి పని చేస్తున్నాము. దెన్ వీ థాట్ ఆఫ్ వర్కింగ్ ఇన్ టు దిస్ బిజినెస్ అండ్ వీ జస్ట్ వాంటెడ్ టు క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ లెగసీ ఫర్ అవర్ సెల్స్ ఆల్సో, అండ్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ వెన్ హీ యాక్సెప్టెడ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. యూ గైస్ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్. ఇకపోతే బాలకృష్ణ గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన ఓ మై గాడ్. And we have been associated with him from quite some time, and we've been watching him doing all these surveys. He is actor by himself, very disciplined actor, versatile actor, and he is Padma Bhushan, and he is doing a lot of social service with the Basudharagam Hospital, and he is contributing a lot of charitable trusts and a lot of he is contributing in a way to education, to health, in so many ways. And also he is 3 times MLA from Hindupur constituency. And if I have to tell about him, the whole day is good enough for me to talk about him and to tell about him, and really admire him, and I really love him, to be honest. I have seen him. I met him in Dubai when he was shooting Legend movie. I met him in Dubai when he was shooting Jai Simha movie. When I see pictures with him from those days, I feel very happy now and I feel very proud. And when it comes to us, ours is a giant family. We stay together. When we are in Dubai, the whole family is in Dubai. Here also same. And we have lunch together every day in our office. And when it comes to, designing buildings, executing these buildings, we do as a family. I know we came from very, basic background, and we know the importance of house, we know the importance of residence, we know the importance of happiness, we just wanted to combine all these things and, decided we wanted to build happiness, and our motive is building happiness to the families. I know house is an emotion. Andariki telusu, మీ అందరికీ మనం అందరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే.
మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళమే ఇప్పుడు కూడా. ఇల్లు అనేది అందరికీ ఒక ఎమోషన్. మనం ఒక 10 సంవత్సరాలు డబ్బులు సేవ్ చేసుకుంటాము, దాని తర్వాత మళ్ళీ ఒక 20-25 సంవత్సరాలు అప్పు తీసుకుని ఒక ఇల్లు కొనుక్కుంటాము. ఇవాళ రేపు హైదరాబాద్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. చాలామంది ఇల్లు కడతామంటారు, డబ్బులు తీసుకుంటారు, ప్రీసేల్ అంటారు, డబ్బులు తీసుకుంటారు, గాయమైపోతారు, తర్వాత కనపడరు. ఐ బీన్ సీయింగ్, వాచింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ we decided we should not do all these things, and we decided to go ahead and construct buildings to make people very happy. Whatever we talk, మేమేదైతే చెప్తామో చేస్తాము. whatever we talk, we deliver, we do, and we have been doing it. లాస్ట్ ఇయర్ లాస్ట్ రోజున మేము ఒక 450 అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసాము. వీ సైన్డ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మోర్. వీఆర్ డూయింగ్ రైట్ నౌ యువానా, వీఆర్ డూయింగ్ హైనైన్, వీఆర్ డూయింగ్ పార్క్ సైడ్. ఇప్పుడు మేము యువానాలో ఫేజ్ 1 450 అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసాము, అండ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ అనదర్ 1400 అపార్ట్మెంట్స్, అండ్ హైనైన్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ అనదర్ 2400 అపార్ట్మెంట్స్. అండ్ వీ మేడ్ ఎ ప్లాన్ ఆఫ్ హ్యాండ్ ఓవరింగ్ అట్లీస్ట్ 1000 అపార్ట్మెంట్స్ ఎవ్రీ ఇయర్ for the next 3 years, and 1,500 apartments every year for the next 3-4 years after that. We signed another 3-4 projects in Muttangi and Kollur and in Velumala. They are under various stages of permissions. Right now we are constructing 10 million square feet in Kollur and Medchal. Another 15 million square feet of apartments are under permissions. And we also signed few projects in Dallas which are in permission stage. We got permission for one project in this year, and this March we are going to start that also. We are contractors in Dubai for last I would say 20 odd years. I was there in Dubai for 15 years, and my brother Nagavisham is there for 20 years, and I think my brother Srikanth also is there for 10 years. And now we are moving to Dubai also as a property developer, and we are in the process of acquiring a couple of land parcels in Dubai, and in 2026 we move to Dubai. We signed one project in Vijayawada, and we are going to come up with 24 floors apartment complex in Vijayawada, which is going to be tallest in Vijayawada city as of now, and that is getting into permission stage in next couple of months. Also we signed one project in Visakhapatnam. We are doing 50 acres plotted development project, and we are in the process of signing another 200 acres land parcel in the same vicinity, which is pretty close to Bhogapuram Airport, and we are going to do one parkside villa project. Parkside design, we made it as a patented design for us, and we will do parkside design in Vijayawada, in Vizag, and west side of the Hyderabad also. Like every villa should have a 2 acre, minimum 2 acre, 1.5 acre backyard park. So we just want to patent this theme, and we just want to promote this theme for affordable middle class people, to give these type of amenities and opportunities. We are not in the process of providing amenities only. We just want to make people happy. We just want to provide happiness to all our customers, all our friends, all our family members. We are also in the process of participating in a lot of CSR activities, and one Anvita is here right now, and Anvita, come up. She is the girl who has summited Everest. She has completed all peaks in all continents. I think one more is left over, which is in North America, which is Denali. She is the girl who summited Everest, and incidentally, when I was flying in one aircraft, I got to know that she finished Elbrus summit at minus 43 degrees centigrade, which is part of Russia, right? Europe. Yeah. Then I thought, who is this girl? And her name is Anvita. So I immediately got, correlated, and I told Vijay to find out who is this girl. And incidentally, she became a Telugu girl from Bhuvanagiri. Her name is Anvita Reddy, and she is doing it. And we also have a couple of tennis players, and one girl called Rishita Reddy is. She is we took her 3 years back, and she was playing here only. Then we trained her in Spain, we trained her overseas, and now she is India's number 3 and Telangana number 1 tennis player. And right now she is practicing, I think, overseas, and I think she is unable to come here today. We are also participating in a lot of other CSR activities. We have been doing it from quite some time. We adopted our village, and we are whatever we earn, and we allocate a portion of that money to our society, and we deal that way only.
and we are very happy that you guys are here. Such a, I mean, I know it's a busy time for all of you, and I am really thankful to all you guys, for gracing this and for coming over here and listening to whatever we are talking and telling. I request all you guys to be, to present Mr. Balakrishna sir as a brand ambassador for Anvita Group in media, and I really appreciate all of you from print, digital, and all sorts of media. And I'm really thankful to my friend Ram Kumar, who has come from Dubai all the way and encouraging us. We both started traveling together, and our relation is last 20 years. And I mean, he is also a great man who is doing a lot of social service from Vemulavada. And thank you everyone. Thank you very much. Murali is the guy who has a lot of experience and who did all these things. He is the motivational factor for all of us. These guys are we are associated with Happy Mobiles and on Hainan project, and all youngsters, they are motivating us in traveling in so many ways. Different people from different origins working together from last 15 to 18 years. I mean, I really appreciate their vision, their knowledge about things, and the way they address things. We are also learning from Happy Family, my brothers and Vijay. And we thank you everyone, and thank you very much for listening to my staff, and thank you very much for everything. Thank you. Tell about our projects, కి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్న చెప్పినట్టు వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ గ్రూప్. ఇట్స్ మోర్ దాన్ ఫ్రెండ్స్, లైక్ దేర్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫర్ అస్. అండ్ ఇందాక మీరు చూస్తుంటే కనుక ఐ థింక్ సొంత ఇల్లు అనేది ఇందాక అన్న చెప్పినట్టు ఇట్స్ అన్ ఎమోషన్, అండ్ ప్రతి ఒక్కరికి ఒక కళ అది. కానీ ఆ కళ తీరే ప్రక్రియలో చాలా అవాంఛనీయ సంఘటనలు జరగటం కానీ, ఈ మధ్య మనం ఎస్పెషల్లీ మీరు మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా ప్రామిస్లు ఇవ్వటం, ఆ ప్రామిస్ని సరిగా నెరవేర్చకపోవటం, అలాంటి ఎన్నో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు బ్రోషర్లు చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా డిజైన్ చేస్తారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, ఆ రియాలిటీలో అది కనపడదు. సో బట్ వాట్ వీ లైక్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఇస్ దాట్ ఏదైతే ఇందాక విజయ్ కూడా ఒక మాట చెప్పారు, ప్రామిస్ చేసిన డెలివరీ టైం లైన్స్ కన్నా అహెడ్ ఆఫ్ 1 year ఇవ్వటం అనేది నాకు తెలిసి రియల్ ఎస్టేట్ రంగంలో అదొక సంచలనం. ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ వెరీ ఫ్యూ కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. సో అది అన్విత సాకారం చేయటం అనేది చాలా గొప్ప విషయం. అట్ ద సేమ్ టైం ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ టైం అన్ని డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు ఏదైతే ఎమ్యూనిటీస్ ప్రామిస్ చేశారో అవన్నీ ప్రాపర్గా డెలివర్ చేయటం. ఆ వీడియోస్లో కూడా మీరు చూస్తే కనుక బాలకృష్ణ గారు ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్విత. బాలకృష్ణ గారు ఈజ్ టాకింగ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ అండ్ ద సొల్యూషన్ దట్ అన్విత ఈస్ ప్రొవైడింగ్. సో దిస్ ఈజ్ నాట్ అబౌట్ సంథింగ్ లైక్ ఎలివేటింగ్ అవర్ సెల్ఫ్స్ దట్ మేము వచ్చేస్తాం ఇది చేస్తామని, బట్ మేమేం ప్రొవైడ్ చేస్తున్నాము, ఏ విధంగా ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ చేసాము మల్టిపుల్ కంట్రీస్లో, అట్ ద సేమ్ టైం అదర్ ప్లేసెస్లో, అది ఇక్కడ కూడా చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ మీ అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో వెస్ట్ సైడ్ తెల్లాపూర్ అండ్ కొల్లూరులో మన ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా మేడ్చల్లో కానీ ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్. గ్రోత్ కారిడార్లో మనం ఉండటం జరిగింది. ఎక్కడో దూరంగా ప్రాజెక్ట్ వేసి ఆ మార్కెటింగ్ బడ్జెట్ల ద్వారా ప్రోడక్ట్ కాస్ట్ కన్నా మార్కెటింగ్ కాస్ట్ని ఎక్కువ పెంచేసి అలా టూ మెనీ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసేది కాకుండా, ఒక ఆర్గానిక్గా ప్రోడక్ట్ ఎప్పుడైతే ఉందో, ఆర్గానిక్ ప్రైస్ ఎప్పుడైతే ఉందో, ఆర్గానిక్ సక్సెస్ అనేది వస్తుందని ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా ఆ అవగాహన ఉంది. కాబట్టి ఆ విధంగానే మాకు తెలిసిన కొన్ని ఇన్పుట్స్ని బ్రదర్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ద యాడ్స్ హ్యావ్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. ఆయన చెప్పినట్టు ఇందాక ద రీజన్ బిహైండ్ టేకింగ్ నందమూరి బాలకృష్ణ గారు ఆల్సో ఈజ్ దట్ రియల్ ఎస్టేట్ ఈజ్ నమ్మకం, దట్ ఈజ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది
ఒక ఒక మంచి పర్సనాలిటీ ద్వారా చెప్తే ప్రజల్లోకి రీచ్ అవుద్ది అనే ఒక కారణంతో ఆయన తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అద్భుతంగా పోర్ట్రే చేయటం, యాడ్స్ బాగా రావటం. ఈ సందర్భంగా డైరెక్టర్ పిక్చరైజ్ చేసిన ఆనంద్ని కానీ, మొత్తం కోఆర్డినేట్ చేసిన శ్రేయస్ మీడియాని కానీ అందరినీ అభినందిస్తూ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్వితాని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.